ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు బిగ్గరగా చూద్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. మంచిది. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమును తెరవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 176. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాలం మందు దేవుడు మరి చదవబడిన వాక్యముతో నీతో నాతో మనందరితో మాట్లాడు నిమిత్తమై చిన్న ప్రార్థన. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారియకు దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాము. నా తండ్రి ఆరాధనాంతటిలో నా తండ్రి మహిమ పొందారని నమ్ముచున్నాం. నీ దాసు నలుపుడు నా భాగ్యాన్ని ప్రభా నీ పక్షి నిలబడి ఉండగా నన్ను మరుగుపరచండి. నా నోటికి మీరు బోరుగా ఉండి వాడుకోమని అడుగుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనమైనవే ప్రభా, కానీ నీ మాటలు ప్రయోజనకరమైనవి కనుక ప్రయోజనకరమైన ఆత్మ సంబంధమైన నీ మాటలు ప్రభా నా నోటికి మీరు ఉంచి బోరగా ఉండి వాడుకోమని అడుగుతున్నాం. దేవా, ఈ సమయంలో రాలేక వెనకబడుతున్న బిడ్డలు మీరు దర్శించండి. వారికి ఉన్న ఆటంకాలు మీరు తొలగించి నీ యొద్దకు నడిపించండి. అలాగే నా తన లైవ్ ద్వారా నీ మాటలు వినబోతున్న బిడ్డలకు కూడా వినగల చెవులను గ్రహించగల మనసులో ప్రతి బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. దేవా, ఆది నుంచి అందరూ అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నీటిగా చూద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చూడండి, ఈ యొక్క ఉదయకాలం మందు మనము ఆలోచన చేయాల్సినది ఏంటి అని మనం పరిశీలన చేయాలి. వాక్యం చెప్తుంది ఇష్టపూర్వకముగా సేవ చేయండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఇష్టపూర్వకముగా సేవ చేయండి, సేవ చేయుడి అన్న మాట మనము చదువుకున్నాం. ఆ మాట ఎవరు మాట్లాడారు అని మనం గమనిస్తే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనంట చెప్పండి అమ్మా? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 6వ అధ్యాయం 7వ వచనములో, మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఈ మాటను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఆగండి. ఈ మాటను ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి పరిశీలన చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు అక్కడ ఆ సంఘాన్ని పరిశీలన చేస్తుంటే పరిచర్య చేసేవారు కొందరు ఉన్నారు, సేవ నియమాలను కొనసాగించేవారు మరికొందరు ఉన్నారు. ఏమండి, అర్థమవుతుందా? కానీ వారు చేస్తున్నారు, పని చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ వారిలో ఏ అభిప్రాయాలు వస్తున్నాయి అంటే భేదాభిప్రాయాలు వస్తున్నాయట. భేదాభిప్రాయాలు వస్తున్నాయంట. ఏ అభిప్రాయాలు వస్తున్నాయంట? భేద అభిప్రాయాలు వస్తున్నాయట. ఈ భేదాభిప్రాయాలు వచ్చుట ఎవరు గమనించారంటే చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు గమనించి వారితో చెబుతాడు, అయ్యా, ఓ ఎఫెసీ సంఘ బిడ్డలారా, మీరు ఎవరితో మనుషులకు చేసినట్లు కాదు, మీరు చేసే పరిచర్య అయినా ప్రార్థన అయినా ఏమండి దేవుని నియమాలు గైకొనే విషయం ఏదైనా సరే మనుషులకు చేస్తామని మాత్రం ఎప్పటికీ అనుకొనవద్దు. చాలామంది సంఘాల్లో మనం చూస్తాం. ఏంటో తెలుసా ప్రియులారా? నేను ఆయనకి అంత చేశాను, ఆయనకి ఎంత చేశాను, నేను ఎంత కష్టపడ్డాను, ఎంత చాకిరీ చేశాను, ఆ మాత్రం కృతజ్ఞత లేదా, ఆ మాత్రం జాలి లేదా,
ఆ మాత్రం నా పైన దయ లేదా అని డైరెక్ట్గా మాట్లాడకపోయినా, నీవు ఇళ్లలో ఉన్నప్పుడు కావచ్చు, బయట ఉన్నప్పుడు కావచ్చు, ఇరుగు పొరుగు వారికి ఈ రీతిగా నువ్వు మాట్లాడితే ఉండొచ్చు. ఎందుకంటే సంఘంలో జరుగుతున్నది ఈ విషయాలే. అర్థమవుతుందా ప్రియులారా? అలాంటి భేదాభిప్రాయాలు వస్తున్న సందర్భాల్లో, వింటున్నారా జాగ్రత్తగా, అలాంటి భేదాభిప్రాయాలు వస్తున్న సందర్భాల్లో పౌలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఈ రీతిగా మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలంటే ప్రియులారా, 5వ వచనం కానుంచి మనం చదువుదాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చాలు. దేవునికి స్తోత్రం. ఒక మాటను చదువుకొని దాని వివరణ చూసుకుంటూ మనం వెళ్దాం. అర్థమవుతుందా ప్రియులారా? మొత్తం మీకు చదివించిన దాని భావం మీకు అర్థం కాదు కాబట్టి ఒక్కొక్క మాటను ఆగి అర్థం చేసుకొని ముందుకు వెళదాం. అర్థమవుతుందా? ఇష్టపూర్వకంగా సేవ ఎందుకు చేయాలి, సేవ చేస్తే ఏంటి ప్రయోజనము అన్నది మనము ఈ రోజున సబ్జెక్ట్ ప్రియులారా. అందుకని శ్రద్ధగా వినండి. అంటున్నాడు, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఏ ధేయులై ఉండాలటమ్మా చెప్పండి? విధేయులై ఉండమన్నాడు. ఏ హృదయం కలిగిన వారమై ఉండమన్నాడు? సంఘముకు వచ్చిన బిడలారా, ఆయా స్థలంలో కూర్చుని వాక్యం వింటున్న బిడలారా, హృదయం ఎలా ఉండాలన్నాడు అంటే యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తు విషయంలో మనం ప్రవర్తించాలి. ఎవరి విషయంలో ప్రవర్తించాలి? క్రీస్తు విషయంలో మనము ప్రవర్తించాలి. ఈ విషయాన్ని మనం ఒక్కసారి బాగా ఆలోచన చేస్తే, ఈరోజు దేవునికి భయపడం, దేవునికి వణకము బెనకం. అర్థమవుతుందా? కానీ ఒక సాధారణమైన ఒక అధికార నాయకులుగా వస్తే ఏమండి, అర్థమవుతుందా? పేరు ప్రాఖ్యాత గంచిన వాళ్ళు వస్తే ఏం చేస్తారు? భయపడతారు, వణుకుతారు. కానీ వాక్యం ఏం చెబుతుంది? యథార్థ హృదయముతో క్రీస్తునకు మనం ఏం చేయాలి? భయపడాలి. భయముతోను వణుకుతోను మనం ఏం చేయాలి? ఆయనకి నమస్కరించేవారిగా సాష్టంగా ఉండాలని ఆ విషయాన్ని ఒక ఎఫెసు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. అలాగే ఈ లోకములో కూడా శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. యజమానులు ఎవరు చెప్పండి? యజమానులు ఎవరు? ఆది కాండంలో మనం ఒకసారి గమనిస్తే ప్రియులారా, శారా తన భర్తను ఏమని పిలుస్తుందట? నా యజమానుడా అని పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. శారా గారు తన భర్త గారిని ఏమని పిలిచిద్దట? యజమానుడా. యజమానుడికి ఇది తక్కువగా ఉంది, అది తక్కువగా ఉంది, అలా చేద్దాం ఇలా చేద్దామని యజమానుడా అని పిలుస్తా గౌరవించే ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు అలాంటి పిలుపులు ఉన్నాయండి? ఈరోజు అలాంటి పిలుపులు ఉన్నాయా? కుటుంబ వ్యవస్థలో కుటుంబాలకు ఏర్పడిన తర్వాత, బంధాలుగా ఏర్పాటు అయిన తర్వాత మీ భర్తలను ఎలా పిలుస్తున్నారు అని మనం గమనిస్తే, ఈ రోజుల్లో భర్తను కూడా పేరు పెట్టి పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. భర్తలను ఏం చేస్తున్నారు? పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఉన్నారు. వాక్యం ఏం చెబుతుంది? పిలిచే పిలుపు కూడా మర్యాదపూర్వకంగా ఉండాలి. పిలిచే పిలుపు కూడా ఎలా ఉండాలి? మర్యాదపూర్వకంగా ఉండాలి. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు పిలిస్తే, అది నా నిక్నేమ్ అనుకుంటే చూసే వాళ్ళకి క్రైస్తవులంటే ఇలానేనా అనిపించుకోవడానికైనా నీ పిలుపు ఆలోచన చేయాలి. పిలుపు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని సేవ చేస్తున్నానండి, దేవుని పని చేస్తున్నానండి అని అంటే కుదరదు. నువ్వు చేస్తున్న పనైనా మంచిదే కాదంటులా, కానీ చేసే సేవలో నువ్వు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది, నువ్వు చేసే ప్రవర్తన ఎలా ఉంటుంది అని సమాజం చూస్తుంది, సంఘము చూస్తుంది. అంతకన్నా ముందుగా దేవాది దేవుడు ఆకాశమందుండి మనలను చూస్తాడు. అలాంటప్పుడు మన పద్ధతి ఎలా ఉండాలి, మన పిలుపు ఎలా ఉండాలి గమనించాలి ప్రియులారా. అందుకనే శారా ఏమని కేకేసి అబ్రాహాముని యజమానుడా అని మర్యాదతో గౌరవనీయమైన పదముతో ఆమె తన భర్తను మాట్లాడింది. ఇక్కడ ఏమన్నాడు మీరు గమనించారు కదా? అక్కడ భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీరం అంది అన్నాడు. ఇక్కడ శరీర సంబంధమైన యజమానుల విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘములో స్త్రీలు ఎక్కువ అవ్వచ్చు, పురుషులైన వారు ఉండొచ్చు, కానీ అక్కడ యజమానుల నిమిత్తమై స్త్రీలకి ఇక్కడ పౌలు గారు ఆ బోధ చేస్తున్నాడు, దేవుని బోధ. స్త్రీలారా, మీ యజమానులకు మీరు ఎలా ఉండండి? లోబడి ఉండండి. మీ యజమానులకు ఎలా ఉండండి?
లోబడి ఉండండి, విధేయులై ఉండండి అని చెప్తున్న సందర్భం. కానీ ఈ రోజుల్లో ప్రియులారా అలాంటి పిలుపులు ఉన్నాయండి? అలాంటి మర్యాదపూర్వకమైన పిలుపులు మాటలు ఈ రోజుల్లో ఉన్నాయా? చిన్న పెద్ద తేడా తెలియకుండా ప్రియులారా ఏమని మాట్లాడుతున్నారు? శారా అంటే యారా అన్నట్టు మాట్లాడుతున్నాం. భర్త గారు శారా అని పిలిస్తే యారా అన్నట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిలుపుకు విధానం ఇవ్వకుండా, భర్త మాటకు గౌరవం ఇవ్వకుండా ఏమండి స్త్రీలు చాలామంది ఉన్నారు. కానీ వాక్యం చెబుతుంది, నువ్వు నిజంగా ఒక క్రైస్తవురాలుగా స్త్రీగా నువ్వు పేరు పొందిన దానివైతే వాక్యంలో ఉన్న పిలుపులు మనం పిలవాలి, వాక్యంలో ఉన్న విధానం మనం పాటించాలి. లేదా అయ్యా అని, లేదా అమ్మ అని ఇలాగ మాట్లాడుకోవాలే కానీ నేష్టం వచ్చినట్లు అనేకుల ముందు ఇన్స్టాల్ చేసినట్టు చేసి మీ కుటుంబాలు ఎందుకు పతనాలకు కారణం చేసుకుంటారు? అర్థమవుతుందా? కాబట్టి పిలుపులు కూడా జాగ్రత్తగా పిలవండి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నీ పిలుపు ఎలా ఉందో కూడా ప్రజలు చూస్తారు. వాళ్ళు చూస్తే ఏంటి, వాళ్ళ ఇంట్లో పిలుచుకోవట్లేదా? పిలుచుకుంటారు. నువ్వు కూడా అట్లాగే ధీమాగా మాట్లాడావనుకో, నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించిన స్త్రీ అవుతావా? వాక్యానుసారంగా ప్రవర్తించే పురుషుడు అవుతావా? ఆలోచించే నీకు నీవే. దయచేసి శారా గారు తన భర్తను యజమానుడా అని ఎలా అయితే మర్యాదపూర్వకంగా పిలిచిందో, భార్యలైన వారు తన భర్తలను గౌరవించి మాట్లాడని దీని ముఖ్య ఉద్దేశం. దాసులారా, ప్రభు నెరిగిన బిడలారా, భయముతోనూ వణుకుతోనూ ఎలాగైతే క్రీస్తు విషయాల్లో ఉంటున్నారో అలాగే అలా ఉండండి. మీ యజమానులు, శరీర సంబంధమైన యజమానుల విషయాల్లో విధేయులు కలిగిన వారై ఉండండి అనేసి వాక్యము స్పష్టంగా తెలియపరచడం జరుగుతుంది. తర్వాత ఏమన్నాడు? మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించాలి. దేవునికి స్తోత్రం. మొదటిది ఏం చేయమన్నాడు? క్రీస్తునకు ఎలా ఉండమన్నాడంటే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు ఎడల మనం ప్రవర్తించాలి. ఒక సార్వత్రిక సంఘానికి కూడా ప్రభు చెప్తున్న మాట, ఎలా బ్రతకాలంటే క్రీస్తు విషయాల్లో, దేవుని విషయాల్లో భయముతో ప్రార్థనన్నా, ఆరాధన నియమాలన్నా, క్రమాలన్నా, కట్టుబాట్లన్నా, ఆజ్ఞలన్నా కూడా ప్రభు విషయంలో ఏదైనా కానీ ప్రియులారా ఎలా ఉండాలటమా? భయము ఉండాలి, వణుకుతో మనము ఉండాలి, గడగడలాలి. ఆనాడు యేసు ప్రభు వస్తుంటే దెయ్యాలు గడగడలాడిని. అర్థమవుతుందండి? గెన్నేసరి ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. అతడు ఎప్పుడు సమాధుల్లో ఉండేవాడట. ఎక్కడుండేవాడంట? సమాధుల్లో ఉండేవారట. సమాధుల్లో ఉండేవాడిని ఎల్లవెళ్ళ ఏమనేవారు? వీడికి దెయ్యము పట్టింది, వీడు దెయ్యము కలిగిన వాడు, దెయ్యం పట్టిన వాడని, వీడు భూతము అనేసి అనుకుంటా ఉండేవాళ్ళం మనం కూడా. అర్థమవుతుందా? సమాధుల్లో ఉంటే ఇతడు కూడా సమాధుల్లో ఉండి తన దేహాన్ని రాతితో ఏం చేసుకున్నాడంట? గెన్నెరిసెరి ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడట? తన దేహాన్ని ఆ రాతితో కోసుకుంటున్నాడంట. రక్తము కాడిపోతుంది, తెలియట్లేదు. తనలో ఉన్న అపవాది క్రియలు అలాంటి చేష్టలు చేస్తున్న సందర్భాల్లో ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు సముద్రం తిరిగి రాగాలనే భయముతో గడగడలాడుతూ ఆ గెన్నెరిసెరి ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఏం చేశాడట? యేసు ప్రభువు పాదాల యొద్దకు వెళ్ళి మోకరిల్లి, అయ్యా మా సమయం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని మాత్రం శిక్షించొద్దు, మేము తట్టుకోలేమని దయ్యాలు మాట్లాడే సందర్భాన్ని మనం చూస్తాం. అందుకని నాకు అవకాశం ఇవ్వని అక్కడ ప్రదేయపడిన విధానం కూడా చూస్తాం. వాటి అవకాశం ఉంది కాబట్టి వాక్యం చెబుతుందిగా, ఎవరు దొరుకుతారని, ఏ విశ్వాసి పట్టబడతారని, ఏ సేవకుడు పట్టబడతాడని వాడు దేవారాత్రులు కంటి మీద నిద్ర లేకుండా ఏం చేస్తాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఏం చేస్తాడంటే అండి, అటు ఇటు తిరుగులాడుతున్నాడని మన దైవ గ్రంథంలో చూడగలుగుతాం. ప్రియులారా, మరి వెంటనే ఆ యేసు ప్రభును చూడంగానే గడగడ లాడుతూ వణుకుతూ భయముతో, దావీదు కుమారుడా మమ్మల్ని శిక్షించొద్దు, కావలితే ఎక్కడ తోలివేయమన్నాడు? పందుల గుంపులకు మమ్మలను తోలివేయ అన్నాడు. అక్కడ ఒక వ్యక్తిని రక్షించిన సందర్భం కోసం ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. వెంటనే ప్రభు ఆజ్ఞాపించగానే వెళ్ళి ఏం చేసినాయంట? ఆ పందుల్లో పడిపోయినాయి. పందుల్లో పడిపోగానే ఆ పందులు మేపేవాడు మాట పందులే వెంటలా. ఎందుకని? పంది కాదు అక్కడ ఉంది, పందులో ఉండి సాతాను క్రియలు అలాంటివి ఉన్నాయి కాబట్టి వెంటనే అవి ఏం చేసినాయంట? పరిగెత్తుకుపోయి అగాధంలో సముద్రంలో పడి చచ్చినట్టు మనము చూడగలుగుతాం.
ప్రియులారా, దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మనిషి వింత చేష్టలు పనికి మాలిన చేష్టలు చేయడు, మనలో ఉండే అపవాదిగాడు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మా తప్పేం లేదన్నట్టు మీరు చూడొచ్చు. లేదు తప్పు మనదే ఉంది. వాడికి ఎవడు అవకాశం ఇవ్వమన్నాడు? నీ హృదయంలో ఎవడు తావేయమన్నారు? నీ హృదయంలో వాడిని ఎవరు చేర్చుకోమన్నాడు? తప్పు ఎవరిది? నీది. తప్పు చేసింది మనం, ఆహ్వానించుకుంది మనం. వాక్యం చెబుతుంది, కాగా ఎవడైతే నా స్వరం విని తలుపు తీరుస్తా నేను వానిలోనికి వస్తానని ప్రభు అంటే నువ్వేం చేస్తున్నావు? రాత్రికాలం ముందు మెలకు కలిగి ప్రార్థన చేయకుండా ఏవండి నియమాలు ఆజ్ఞలు మనం పాటించకపోతే వాడికి అవకాశం ఇచ్చినట్లే కదా. ఏవండి దుష్టుడు నన్ను ఏల నీకు అని భక్తుడు అంటాడు. అలాంటి ప్రార్థన మనం చేస్తే వాడికి అవకాశం ఉండదు. కాబట్టి తప్పు మంది. వాడికి ప్రార్థన చేయకపోతే వాడిని చూశాడు, చూసిన తర్వాత నేనేం చేశాడు? ఆహ్వానించాడు. అప్పుడు నీలో ఏం లేదు? మనశ్శాంతి ఉండదు, సరైన నిద్ర ఉండదు, సరైన ఆహారం తిన్నామంట పట్టదు. అలా నువ్వు మానసిక వేదనతో, అనారోగ్య పరిస్థితులతో, అనేకమైన ఆర్థిక సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు. గల కారణం తప్పు మనదే, తప్పు నాదే, తప్పు మనందరిదే అని ఆలోచన చేసుకొని మనం ఈ రోజైనా, ఈ సమయం అందని, ఈ సెకనైనా తెలుసుకునే వారికి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఒకటి యజమానులకి ఎలా ఉండాలి? భార్య లేని వారు ఎలా ఉండాలండి? సంఘ బిడ్డలమైన మనము కూడా భార్యను పోలిన వారం. మనము వధువులము, ఆయన వరుడు. వధువు సంఘం ఎలా ఉండాలి? యజమానుడి విషయాల్లో భయం ఉండాలా, వణుకుండాలా, ఏం చేయాలా? ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ విధేయత గలవారమై ఉండాలని పౌలు గారు ఎఫెసు సంఘానికి తేటగా మాట్లాడుతున్న సందర్భం ఈ మాటలు. అర్థమవుతుందా? కనుక రెండవది ఏంటంటే మనుషులు సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడినట్లు చేయకూడదు. మనుషులకు సంతోషపెట్టినట్లు కంటికి కనబడాలి. చాలామంది ఈ రోజుల్లో కొందరు మంచోళ్ళు ఉన్నారు, అందరూ చెడ్డలని వాక్యం ఎప్పుడు చెప్పదు. ఎందుకంటే దాన్ని బట్టి నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఆ మాట గురుగులు ఉన్నాయి అన్నాడు, గోధుమలు ఉన్నాయి అన్నాడు. అయ్యా గోధుమలు మలవగా ఎత్తకుండా ఉంటున్నాయి కదా, ఆ గురుగులు కూడా నేను పీకి పారేస్తే పోయిద్ది కదా అంటే, లేదు వాడిని పీకితే వేడికి అభ్యంతరం కలిగిద్ది, గోధుమలకు అభ్యంతరం కలుగుతాయి, వీటిని పెరగని 4 వంతుల్లో 4 భాగాలు, ఒక భాగమైన దేవుని వంతు వచ్చింది. అదే అసలు సిసలైన గోధుమ. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు కదా, నలుగకుండా గోధుమలు ఏం చేయమన్నాడు? పంటనివ్వగలుగున కరగకుండా క్రొవ్వొత్తి కాంతినివ్వగలుగున. నలుగకుండా గోధుమలు పంటనివ్వగలుగున కరగకుండా క్రొవ్వొత్తి కాంతినివ్వగలుగున. దేవునికి స్తోత్రం. ఏంటంట? నలగకుండా గోధుమలు పంటనివ్వలేవు, కరగకుండా క్రొవ్వొత్తి కాంతిని ఇవ్వలేదు. ఒక క్రైస్తుడిగా నీవు గోధుమ గింజ ఇవ్వలే. ఏమండి? పౌష్టికమైన బలమైన ఒక విశ్వాసిగా, బలమైన ఒక సేవకుడిగా, నడుము కట్టుకొని పోరాడే సంఘముగా, వధువు సంఘముగా మనం ఉండాలని ప్రభువు వాక్యము బట్టి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? అందుకనే ఆ మాటను బట్టి చెబుతున్నా. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనుషులకు కనబడాలని చాలామంది వారు చేసే పనులు కూడా చెబుతున్నారు. అర్థమవుతుందా? కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నారు మేలు, కానీ చేయడానికి ట్రెండ్ అవ్వడానికి ఏం చేస్తున్నారట? ఒకరి ద్వారా వీడియో తీసుకుని దాన్ని వైరల్ చేసి ఇలా చేసామని. కానీ ప్రభు ఏమంటాడు? వాక్యం చెబుతుంది, నువ్వు కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని. ధర్మ కార్యములు చేసేవాడు ప్రభు దృష్టికి కనబడతాడు. మనుషులకు కంటికి కనబడాలి చేసే మెప్పు దేవుడికి అసలుకి లెక్కలోకి రాదు. ఈ విషయం పక్కా గుర్తుంచుకోవాలి. మీరు చేస్తున్నారు, చాలా మంచిదే. సోషల్ మీడియాలో కూడా చాలామంది వారి వంతులో సహకరిస్తున్న చాలా మంచి విషయం. దేవుడు అదే కోరుకున్నాడు. ఎందుకంటే ఉపకార ధర్మము చేయ మర్చిపోవద్దన్నాడు హెబ్రీ పత్రికలో. అర్థమవుతుందా? మంచి విషయమే, కానీ మన ధర్మకార్యములు దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? లేదా నీ సాక్షిని బట్టి ఆటోమేటిక్గా అదే వచ్చింది. అందుకే చెబుతున్నాడు, మనుషులకు కనబడాలని మీరు చేసే సమాజ సేవ కూడా చెల్లదంటాడు. ఎందుకంటే మనుషులకు కనపడేది చేసే సేవ యుద్ధం కాదు, చేసే పని ఇష్టపూర్వకంగా సేవ చేయమన్నాడు. అది ఏ సేవ చేయాలని అంటే ఇష్టపూర్వకంగా చేయాలి, బలవంతంగా చేయకూడదు. అది సేవ అయినా సరే, పరిచర్య అయినా సరే, ప్రార్థన అయినా సరే. వాళ్ళు అన్నారు కదా చేస్తారన్న మాత్రాన ఆ పరిచర్య చేసినంత మాత్రం నీకు ప్రయోజనకరం అస్సలు ఉండదు. ఇష్టపూర్వకంగా పరిచర్య చేయి,
ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయి, ఇష్టపూర్వకంగా స్వరమెత్తి గలమెత్తి పాటల ద్వారా కీర్తించు, అప్పుడు నీకు ప్రతిఫలం ఉండిద్ది. అంతేగాని పాడాలి కదా, చెయ్యాలి కదా, చేయకపోతే ఎలా కుదిరిద్ది, ఒక క్రైస్తవుడిగా నాకు తప్పిద్దంటావా, అంత భారం నీకేం వచ్చిందే అని అడుగుతున్నాడు దేవుడు. ఇష్టపూర్వకంగా ఉంటేనే చెయ్యి, అది సేవ. అది ఏ సేవ అయినా, నువ్వు చేసే ప్రజల సేవ అయినా సరే, అర్థమవుతుందా, దేవుని సేవ అయినా సరే ఇష్టపూర్వకంగా చేస్తే దాని ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి రెండో విషయం ఏంటంటే, మనుషులు సంతోషపెట్టాలని, మనుషులు కంటికి కనబడాలని ఆ సత్క్రియలు కానీ ఆ ధర్మ కార్యాలు కానీ చేసేవారిగా ఉండకూడదని ఎఫెసు సంఘానికి రెండో విషయాన్ని పౌలు గారు చెప్పిన మాటను మనం చూసాం. కాబట్టి ఏడో విషయం చెప్తున్న మాట ఏంటంటే, మనుషులకు చేసినట్లు కాదు మీరు చేసే పని. ఎవరికి చేసినట్లు? ప్రభువుకి చేసినట్లే. దేవునికి స్తోత్రం. ఈ మాటను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం ఇతరులకు చేసే కార్యమట, ఇతరులకు చేసే సహాయం అంట మనుషులకు చేసినట్లు కాదట, ప్రభువుకు చేసినట్లే అని ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి నీకున్న దాంట్లో కొంత ధనాన్ని మీరు కేటాయిస్తున్నారా? అయ్యా దేవుని మందిర పనులు ఇలా ఉంది కదా, దాన్ని అలా ప్రోత్సహిద్దామని, ఇలా ప్రోత్సహిద్దామని, లేదా అది కొదవుకుంది ఇది కొదవుకుందని మీరు చేస్తున్న పనులు అవి మంచివేనా? మంచివే కాదంటే, కానీ అది ఎవరికి చేస్తున్నామని, ప్రభువుకి చేస్తున్నామని ఉద్దేశంతో చేస్తే అప్పుడు నువ్వు తలపెట్టిన ప్రతి కార్యమును దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. అర్థమవుతుందా? అంతేగాని మనుషులు చేస్తున్నానండి, వాళ్ళకు చేస్తున్నానండి, సేవకులు చేస్తున్నానండి, వీళ్ళకు చేస్తున్నట్లు కాదు. వాక్యం ఏం చెబుతుంది? ప్రభువుకు చేసినట్లే అన్నాడు. మనుషులకు చేస్తే ప్రభువుకి చేసినట్లు అని తలంచుకొని మీరు ఆ సేవను ఏం చేయమన్నాడు? కొనసాగించమన్నాడు. ఈ విషయం ఎందుకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 37 వచ్చిన కాడ నుంచి మనం చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అంత్యదినాన మరి ప్రభువు మనం లేపిన తర్వాత అందరూ ఆయన న్యాయ సమూహం మీద నిలబడిన తర్వాత ఆ ఎడం ప్రక్కనున్న మేకలను, కుడి ప్రక్కనున్న గొర్రెలను ఏర్పరిచి ఆ ఎడం పక్కనున్న ఆ మేకలను చూసి అంటాడు, నా తండ్రి చేత శపించబడిన వారిలారా, ఏమన్నాడు? చదువమ్మా. ఎడం చేతి ఉన్న వారి వైపు చూసి అంటాడు, నా తండ్రి చేత శపించబడిన వారిలారా, ఇది మొదలుకొని నిత్య నరకాగ్నికి పోవుడనుండిదన్నమాట. వారు ఎందుకయ్యా అంటే, అయ్యా మేము ఎందుకు వెళ్ళాలి, మేము బాగానే కార్యాలు చేసాం కదా, మంచి కార్యాలు చేసాం కదా, విరాళాలు ఇచ్చాం కదా. ఇచ్చావు, విరాళాలు ఎందుకు ఇలేదు అన్నాను నేను, నిన్ను ఇచ్చావు నువ్వు, కానీ ఎలా ఇచ్చావు? పేరు చదివించుకొని, ఏమండి, నమ్మసరిగ్గా పరిచయుడు ఏ రీతిగా చేశాడో ఆ రీతిగా నువ్వు చేసావు. కాబట్టి నువ్వు నాకు నచ్చని లైక్ చేయలే నేను, కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు నా రాజ్యంలో ఉంటే నీకు హక్కుదారుడు కాదు. ఎందుకంటే నీవు ఇక్కడ నేను ముందే చెప్పా కదా నీకు లేఖనాల్లో, నా దాసుడు పౌలు గారు నేర్పరచుకొని నీకు చెప్పా కదా, మీరు చేసే పని దేవుడు చేసినట్టు చేయండి. ఈ రోజులు మనం చూస్తే ప్రియులారా, నాకు కూడా అక్కడ అనిపించేది, అది వాస్తవం యథార్థం నాకే తెలియదు, కానీ ఒక మాట అనిపిస్తుంది. ఏంటో చెప్పనా, చాలామంది చర్చిలు కట్టుకున్నా, గుళ్ళు కట్టుకున్నా, నియమించుకున్నా చాలామంది చదివిస్తూ ఉంటారు. అదిగో పలానా వ్యక్తి ఇంత ఇచ్చాడు, పలానా వ్యక్తి ఇంత ధారాళంగా ఇచ్చాడు, ఓకే చదువుతున్నావు. కానీ నాకేంటి అర్థమైంది అంటే, ప్రియుల అందరు శ్రద్ధగా వినాలి. అతను కలిగింది 100, 20 ఇచ్చాడు, 50 ఇచ్చాడు, కానీ పక్కన ఉన్న వ్యక్తి వాడికన్నా నేను ఎక్కువ ఇవ్వాలని ఆ ఉద్దేశంతో అతడు 100 ఇస్తే ఇతడు 200 అంటాడు. పలానా వ్యక్తి 200 ఇచ్చాడు, ఆ గుడికి పలానా దానికి ఇలా ఇచ్చాడు అని అనుకుంటారు. అట్లాగా ఇంకొక వ్యక్తి వేయి అంటే, ఇది ఏంటయ్యా అంటే ప్రియులారా, కలిగిన దాన్ని బట్టి ప్రోత్సహించే విధానం కాండి. అట్లా ఆయన అంత ఇస్తే నేను అంతకన్నా డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆశ వస్తుంది. అది మంచిదే, నేను కాదన్నా. కానీ ఏంటయ్యా అంటే, మనసులో ఏంటయ్యా అంటే, నేను వాడికన్నా తక్కువ కాకూడదు, వాడికన్నా చిన్నవాడిని కాకూడదు, వాడికన్నా నేను తక్కువ వాడిని అసలు కాకూడదు, కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను. నా పేరు ఊరు మొత్తం వినబడిద్ది, పల్లె మొత్తం వినబడిద్ది, వాడు మొత్తం వినబడిద్ది, ఊరు మొత్తం వినబడిద్ది అని ప్రగట్భాలు కోరి డమ్ముతో ఏం చేస్తున్నారంటే, చేసే కార్యాలు మనుషులు కనబడాలని చేస్తున్నానని ప్రభువు చెప్పాడు. అలాంటి వారికి దేవుని రాజ్యం ఎలా ఉందా? ఎలా లేదు, నాట్ ఎలా అని వాక్యం చెప్తుంది. అందుకే నా తండ్రి చేత శపించబడిన వారిలారా, మీరు ఎక్కడ పోండి, ఆరని అగ్ని నిత్యాగ్నికి మీరు పోవండి అని అంటాడు. అయ్యా మేము బాగానే చేశారు చేయలేదనలా, కానీ మీ ధర్మ కార్యాలు నాకు కనబడాలని మీరు చేయలే. కానీ దేవుడు కూడా ప్రార్థన ఎలా చేయమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి రహస్యం తలుపు వేసుకుని రహస్యం చూసి నీ తండ్రికి నీవు మొదలుపెట్టు, అప్పుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. అర్థమవుతుందా? రహస్యంగా చూసి తండ్రి చూస్తూనే ఉంటాడు.
నువ్వు చేసే పని చూస్తాడు, నువ్వు ఇచ్చే కానుక చూస్తాడు, నువ్వు చేసే ప్రార్థన చూస్తాడు. నువ్వు ఎంత ఇచ్చావా అంత ఇచ్చావని ప్రభు ఎప్పుడు అడుగు. నీకున్న సామర్థ్యం కొలదిస్తావు. అర్థమవుతుందా? ఎంత ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు. ఎంతే చేయాలనేసి ఇవ్వాలని మనం ఏం చేయకూడదట, పట్టి పీడించేవారిలాగా అస్సలు కూడా. అది వాక్య విరుద్ధం. దయచేసి గమనించండి. సేవకులకైనా సరే అర్థమవుతుందో, వారికి కలిగింది ఇస్తారు. వాక్యం అట్టి సేవ చేయండి. అంతిస్తేనే మీ కొరకు ప్రార్థన చేస్తామన్న బోధకులు ఈరోజు చాలామంది ఉన్నారు, నేను చూసిన వాళ్ళు కూడా. దయచేసి అలాగ ఏ సేవకు ఉండకూడదు. ఆఖరికి నేనైనా కూడా వాక్యం బట్టి అందరూ సరి చేసుకోవాలి. వాక్యం అందరికీ వర్తించేది. వాక్యం చెబుతుంది, నాకు వర్తించింది, నీకు వర్తించింది. తమకు కలిగిన కొలది ఇస్తారు. వానికి ఇచ్చు కానుక వానికి ఏం కలగజేసింది, వీలు కలగజేస్తుంది అనే విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని బాగా అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఇంతే వాళ్ళు ఇంతే చేయాలంటే అది సేవ కాదు, అది అపవాది సేవ అవుతుంది. దయచేసి అలా రీతిగా ఎవరు ప్రవర్తించకూడదని ప్రేమతో మరి నా తోటి సేవకులకైనా సరే, తోటి దేవదాసులకైనా సరే, ఏమండి సంఘానికైనా మనందరికీ ప్రభు చెప్తున్న మాట, అటు సేవ ఆయనకి ఉత్తమం కాదు. ఇష్టపూర్వకంగా చేయి. నువ్వు ఇచ్చే రూపాయి అయినా, ఏమండి ఒక భేద ఎదవరాలు ఉంది లేఖన భాగాల్లో, విశ్రాంతి దినమున వచ్చింది మందిరానికి, అందరూ వస్తున్నారు. ఆమెకి అందరిని ప్రభు చూస్తున్నాడు. కానుక పెట్టి దగ్గరే ఉండి చూస్తున్నాడంట దేవుడు. కానుక పెట్టి దగ్గరే ఉండే చూస్తున్నాడంట. ఎవరు ఎంత వేస్తున్నారు, ఏంటి ప్రభు విషయం ఎలా ఉంటున్నారని. ఆయన చూడకుండా ఆయన తెలియదా? తెలుసు. కానీ ఒక సేవకు స్వభావం కలిగి ఉన్నాడు కనుక అలాంటి లక్షణము ఉండిద్ది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు ఎంత ఇచ్చారని వారిని ఇంకో రకంగా ఎక్కువ ఇచ్చిన ఇంకో రకంగా ప్రేమించడం, తక్కువ ఇచ్చి ఇంకో రకంగా ప్రేమించేవాడు సేవకుడు అవడో, వాడు కూడా లోకానుసారి వేడవుతాడు. అది ఎవరైనా సరే ఆ రీతిగా ఉండకూడదు. అక్కడ చూస్తున్నాడంటే చూసుకుంటాడు, అవకాశం ఉంది. ఎందుకంటే తను ఏ స్థితిలో ఉండిచ్చింది. కొందరికి అంత బాగా కలిగి ఉండేది, కానీ వారు దేవుని ఇచ్చే విషయాలు వచ్చేసరికి ఎలా ఉంటారంట, పిసినారితనం చూపుతారట. అందుకని వారు బుద్ధి చెప్పడానికి ఆ కానుక పెట్టి వంక చూసి అక్కడ ఒక భేద వెధవరాలు ఎన్ని నాణ్యాలు వేసిందట? ఎన్ని నాణ్యాలు వేసింది చెప్పండి? 2 నాణ్యాలు వేసిందట. అతని వెనకాల ధనవంతుడు వచ్చాడట. తను కూడా కలిగిన కట్టలో అన్నీ వేసాడట దేవుని ఆ కానుక పెట్టిలో. దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ అక్కడ వ్యత్యాసం కనపరుస్తాడు. ఏమైనా ఒక్కసారి చూడండి, ఈమెక ఉన్నదంతలో కూడా మొత్తం సమర్పించింది. దాచుకొని ఒక నాణ్యం వేసి 1 రూపాయి ఉంచుకోవాలి, ఒక నాణ్యాన్ని ఉంచుకోవాలి. కానీ ఆమె ఎలా లేదు, ఉంది 2 నాణ్యాలే. ఆ 2 నాణ్యాలు ఏం చేసింది, కానుక డబ్బాలో వేసేసింది. అప్పుడు ఆమె గురించి ఆశ్చర్యపడి ఈమెకు తన కలిగిన జీవమంతటిని కూడా ప్రభువుకి అప్పచెప్పిన సందర్భాన్ని అక్కడ వారికి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఏంటి, ఆమె కలిగింది అది ఇచ్చింది. ప్రభు ఇస్తాడని నమ్మకంతో ఇచ్చింది. ప్రభు తన జీవితాలు అలా గనపరచాడంటే తన జీవితాలు అంతకంతకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడా లేదంటారా? ఇచ్చాడు కనుక ఆమె చరిత్రలోకి ఎక్కిందని కూడా నేను అర్థం చేసుకోగలుగుతా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎంత ఇచ్చేది ఏదైనా కూడా అది ప్రభు పని నిమిత్తమే కనుక, అది ప్రభు పరిచయలో వాడబడేది కనుక, అది ఇంత అంత నీ డిమాండ్లు ఎంత ఇవ్వాలనేది ఏమీ లేదు. మనకు కలిగినది నీ జీవం కష్టార్జితంలో నీకు వచ్చిన దాంట్లో ప్రభువుకి పాదాలు ఎద్దు పెడితే అప్పుడు ఆకాశం అన్న ప్రభు ఏం చేస్తాడట, ఆకాశం లిపి పడరంత దీవెనలు మనకి అనుగ్రహిస్తాడని దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి ఇక్కడికి 3 విషయాలు మనము విన్న మనుషులు కనబడేటట్లు చేయకూడదు. అర్థమవుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. కనుక ఇక లాస్ట్ మాట 9వ వచనం కూడా చదువుకోండి. ఆ మాటను కూడా చదివి వాక్యాన్ని ముగిద్దాం. 9, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారిని బెదిరించడం మానండి, ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటున్నారు ఎప్పుడు మా స్త్రీల గురించే చెబుతారు ఏంటండి, స్త్రీల గురించే చెబుతారండి, మా ఆయనలు ఏం చేయట్లేదా ఏంటి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదా ఏంటి అని మీరు అనుకోవచ్చు. వాక్యం చెబుతుంది, వారికి చెబుతుంది బుద్ధి, స్త్రీల సమాజానికి బుద్ధి చెబుతుంది. పైన చూస్తే యజమానులకు లోబడి ఉండాలని భార్యకు చెప్పిన సందర్భం చూసాం. 9వ వచనంలో యజమానులకి అసలైన యజమానుడు ఉన్నాడని కూడా వాక్యం చెబుతుంది. యజమానులకి పురుషులకి అసలైన యజమానుడు ఉన్నాడు. ఆయన ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు.
అన్నాడు కదా, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. చూసారు, యజమానులకి ప్రధాన యాజకుడు ఉన్నాడట. అంటే ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం, పురుషుడు కూడా దైవ గ్రంథం విషయం వచ్చేసరికల్లా వధువును పోలి ఉన్నది. మనం అందరము వధువులమై ఉన్నాం, ఆయన యజమానుడు వరుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ యజమాని పిలిచే పిలుపులో కూడా, చేసే ప్రార్థనలో కూడా, పరిచర్య విషయంలో కూడా మనుషులు కనపడాలని వద్దమ్మా. ప్రార్థన కూడా మనుషులకు కనపడాలని వద్దు, సేవకుడు కనపడాలని ప్రార్థన చేయమాకండి. మీరు ఏ సంఘానికి వెళ్ళి వారైనా కూడా ప్రేమతో దైవ గ్రంథం మనందరికీ చెప్తుంది. ఆ ఉద్దేశాన్ని మీరు గమనించండి. నీవు రహస్యమందు చూసి తండ్రికి నీవు మొరపెడితే చాలు, ఆయన నీ ప్రార్థన ఆయన వింటాడు. కనుక అసలైన ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ఆయన పరలోకమందు ఉంటాడు. ఆయనకు పక్షపాతం ఏమీ లేదని ఎరిగిన వారై బెదిరించడం మానండి. మీ భార్యలను బెదిరించడం, మీ భార్యలను తిట్టడం, మీ భార్యలు ఉసిగొలపటం, ఆ నీదే పెత్తనం సాగుతుందని భార్యల మీద ఆడిపోసుకోవడం చేసి భర్తలు ఉన్నారు. వాళ్ళకు కూడా చెబుతున్నా, బెదిరించడం మానండి. మీరు నా రాజ్యముల హక్కుదారులు కావాలంటే, ఆ తేజ సంబంధమైన స్వాచ్ఛ భాగములు పాలొందులు పొందుకోవాలంటే మీ భర్తలు భార్యలను బెదిరించడం మానాలి. భార్యలు భర్తలను అవమానపరచడం మాని గౌరవించే సాంప్రదాయం కలిగిన కుటుంబాల్లాగా ఉండాలని దేవుడి యొక్క విశ్రాంతి దినమున, అనగా పునరుద్ధాన దినమున దేవుడు మనతో ఈ 4 విషయాలు మనతో మాట్లాడారు. ఎఫెసు సంఘానికి చెప్పాడు, వారు సరి చేసుకున్నారు. అలాగే ఈనాడు మన సంఘానికి లైవ్ ద్వారా వీక్షించిన మీ అందరికీ, మైక్ శబ్దం ద్వారా అనేక స్థలాల్లో కూర్చొని వాక్యం ఆలకిస్తున్న బిడ్డలందరికీ ప్రభు మనల్ని ప్రేమించి చెప్తున్న మాటలు, ఈ 4 మాటలు మనం జాగ్రత్తగా గైకొని పాటించేవారిగా ప్రభు మనను చేయునుగాక. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, మరి లేఖన భాగంలో ఇంకా చాలా ఉన్న ఇష్టపూర్వకంగా సేవ చేసిన వారు. నయమాను విషయంలో ఒక చిన్నది ఉండేది, ఆమె ఇష్టపూర్వకంగా సేవ చేసింది. దేవుని చిత్తం అయితే దాని గురించి మరొక సందర్భంలో మనం జ్ఞాపకం చేద్దాం. ఈ 4 విషయాలు బట్టి మీరు ప్రార్థన చేయండి. నిజమే ప్రభు, ఇప్పటి వరకు నాయన నేను ఇచ్చే విరాళమైన ప్రకటబాలుగా కోరానయ్యా, నేను ఇచ్చే కానుకైనా అలా ఇలా అని నేను కోరానయ్యా, నేను చేసే పనైనా అలా చేశాను, ఎలా చేశాను డమ్మసరిగా నేను ప్రవర్తించానయ్యా. అలా ప్రవర్తిస్తే అయా నా తండ్రి సన్నిధికి హక్కుదారులు కారన్నావు. అలా ప్రవర్తిస్తే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతారన్నావు. అలా చేస్తే ఇదిగో మనసపూర్వకంగా నిన్ను చేసినట్లు కాదని చెప్పావు. కాబట్టి ఇప్పటి వరకు ఇన్నాళ్ళు, ఈ రోజు ఈ క్షణం వరకు నేను ఎరిగిన తర్వాత కూడా ఇన్నాళ్ళు అలా బ్రతికా. నన్ను విడిపించి ఎఫెసు సంఘానికి నువ్వు ఏ రీతిగా బాధ చేశావో, అపోస్తలుల పౌలు ద్వారా ఏ రీతిగా మాటలు చెప్పావో, ఈ రోజున సంఘంలో నాతో దాసు నిలబెట్టుకొని నాకు నీకు మనతో మన అందరితో మాట్లాడిన మాటలు బట్టి ఈ రోజున చాలా ఉండనయ్యని నువ్వు తీర్మానించుకొని నువ్వు స్థిరపడి సిద్ధపడి మరి వధువులుగా మనం ఉన్నాం కనుక సిద్ధపడి ఎత్తబడే రాజ్యములో ప్రభు మనను చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. అల్పులను అభాగ్యుని దాసుని పక్షి నిలబెట్టుకొని కొన్ని క్లుప్తమైన మాటలు నాకు మాకు సంఘానికి లైవ్ ద్వారా ఇచ్చిన బిడ్డలకు వినిపించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమేనా తండ్రి? యజమానులారా, యథార్థ హృదయముతో ఇదిగో మీ యజమానులకు లోబడి ఉండండి అని ఇదిగో ఎఫెసు రాసిన పత్రికలు 6వ అధ్యాయంలో మీరు మాట్లాడారు నాయన. ఇదిగో 2వ విషయం నాయన, మీరు చేస్తున్న ధర్మకార్యాలు చేస్తున్నారు, కానీ మనిషి కనబడాలని, కంటి కనబడాలని చేయమాకండి. అది సేవ అవ్వదు, అది చేసే ధర్మకార్యం అసలు కావదని ఇదిగో పౌలు గారి ద్వారా చక్కని మాటలు చెప్పావు. ఈ రోజుల్లో నా తండ్రి తెలుసో తెలియకో మంచి చేస్తున్నారయ్యా, లేదని అంటలేదు, ఎందుకంటే నువ్వు చూస్తున్నావు. కానీ ఎలా చేస్తున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసావు, ఎలా చెయ్యాలనే విషయానికి జ్ఞాపకం చేసావు. కాబట్టి నీ వాక్యానుసారంగా ప్రవర్తించే మనసు, బుద్ధి, అయా గుణాన్ని మాకు దయచే, మాకు దయచేయండి. ఇదిగో నేను ఆనాడు ప్రభు పేద ఎదవరాలు నా తండ్రి అయ్యా వేస్తున్న కానుకను చూసి ఆమెను కనపరిచావు. ఆమె కలిగిన జీవమంతటి చేసింది. రేపు వండుకోవాలి కదా, రేపు తినాలి కదా, రేపు నేను తాగాలి కదా, రేపు అలా ఉంచుకుంటేనే కదా రేపు బతికేదన్న ఆలోచన లేకుండా ప్రభువే ఇస్తాడని నమ్మకం తెస్తే ఆమెను ఆశీర్వదించావయ్యా. ఈ రోజుల్లో నా తండ్రి అలాంటి వారిగా కలిగిన దాంట్లోనే ఇదిగో ఇస్తేనే అంతిస్తేనే ప్రార్థన చేస్తాం అన్న రీతిగా ఎవరైతే ఉంటున్నారో అటు వారిని కూడా మీ చిత్తంలో మార్చండి. అది దేవుని సేవ అవ్వదు, అది దేవుని పరిచర్య అవ్వదని సంఘంలో దేవా ఇదిగో ఆయా జనుల మధ్య, గ్రామముల మధ్య, అనేకుల మధ్య అతను అందించిన వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు. కనుక అయ్యా నీ కృపనికి అప్పచెబుతున్నానయ్యా.
అలాగే నా తండ్రి అయా 4వ విషయం నా తండ్రి, ఇదిగో యజమానులారా, పైన పరలోకమందు ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకి మీరు లోబడండి. అలాగే కాకుండా ఇదిగో మీ భార్యను బెదిరించడం మానండి, ప్రార్థన చేయండి అని చక్కని మాటలు చెప్పావు. ఈ విషయాన్ని సంఘ బిడ్డలు గమనించి గ్రహించిన ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించే బిడ్డలకు నిలబెట్టమని, విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలించే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యొక్క దాసుల ద్వారా మంచి వర్తమానం మనం విన్నాం. ఎందుకంటే పరిచర్య ప్రార్థన కంటే పరిచర్య గొప్పది. ఆ పరిచర్య ఎలా చేయాలంటే నమ్మకముగా ఇష్టపూర్వకముగా సేవ చేయాలి. పరిచర్య ఎంతో గొప్పది. ఆ పరిచర్య చేసిన వారికి ఏముంటుందంట చెప్పండి? అంత సేవ చేసేవారికి అంత ఏముంటుందంట? ప్రతిఫలము ఉంది. ఆ ప్రతిఫలము దేవుడిస్తాడు. చాలామంది ఎందుకంటే మనుషులకు సేవ చేస్తే, దేవుని దాసులకు సేవ చేస్తే ఎవరు చేసినట్టు? దేవునికే సేవ చేసినట్లు అని వాక్యం అంది కదా. మరి మనం ఏం సేవ చేస్తున్నాం? ఏం సేవ చేస్తున్నాం? ఏం పరిచర్య చేస్తున్నాం? ఆయన చేస్తే నాకేం వచ్చింది? ఆయన చేస్తే నాకేం వచ్చింది? నా పని నాకే ఎక్కువైపోయింది, నా పని నాకే ఎక్కువ. కానీ అలాంటి స్వభావాలు మనలో ఉండకూడదు. వ్యర్థమైన స్వభావాలు, అపిత్రమైన స్వభావాలు, ఏమంటే కుళ్ళుబో స్వభావాలు మనలో ఉండకూడదు. ఎందుకంటే ముఖ్యంగా దేవుని బిడ్డలో ఉండకూడదు. దేవుని బిడ్డలో అలాంటి స్వభావాలు మనలో ఉంటే ఏమండి వాళ్ళు ఎప్పుడు కూడా పైకి ఎక్కిరారని వాక్యము అంటుంది. కనుక ప్రభునందు ప్రేమనందే బిడ్డలారా, మనమందరూ కూడా క్రైస్తవ బిడ్డలము, దేవుని తెలుసుకున్న బిడ్డలము, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? ఐక్యత కలిగి దేవుని యొక్క పరిచర్య మనము చేసేవారిగా ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క దాసుల ద్వారా మనము విన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క సమయంలో మరి లేచి సమాధానం అడుక్కుందాం.